स्वरूपा पदपो पानो वन्दे विमोर्जन्दुहानां देवुर्भागत्वानुपतुष्टतैत् ध्रुवन्ते राजा वरुणा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दगिन्दश्चाग्नित्यरास्कन्धारयतां ध्रुवम् సరిపోయింది బాబా ఏం చేస్తున్నారు సరిపోయింది సుముహూర్తాత్ ప్రతిష్ఠితవత్తోరున్నందు తథాస్తు తదేవ లగ్నం దుదినం తదేవ తారాబలం చంద్రబలం తదైవ విద్యాబలం దైవబలం తదైవ లక్ష్మీపతే దేకం స్మరామి శుక్లాం వరదరం యచ్చం దిబద్ధం చతుర్భుజం ప్రసన్నవదనం న్యాయే సప్తదిక్పాపదాంతకే యశ్చరితవక్త్రాత్యాః పారిషత్యా పరశతం విఘ్నం నిఘ్నం తదతం మిత్పక్తేనం తమాశ్రగే అందరూ ఒకసారి ఒక డ్రాప్ చేతికి నీళ్ళు వేసుకొని ఆచమనం చేసుకోండి హస్తాన్ ప్రక్షాళ్యాన్ ఆచమ్యాన్ ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం శ్రీ గోవిందాయ నమః ఇంకొక డ్రాప్ చేతికి నీళ్ళు వేసుకొని చేయి తుడుచుకోండి సో దండం పెట్టుకోండి ఓం కేశవా నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవా నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః దామోదరాయ నమః దేవీ గాయత్రీ చందః ప్రాణాయామే విధియోగః ఓం భూః ఓం భవః భువం తపః ఓం మహః ఓం జనః ఓం తపః భోగం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవతదేవీతి ప్రచోదయాత్ ఓం మాపో జ్యోతిరతోమృతం బ్రహ్మా భోద్భవత్వరం భోద్భవత్వరం భోద్భవత్వరో అమ్మా కాయిన్స్ చేతులు పట్టుకోండి అమ్మా కొన్ని కాయిన్స్ కొన్ని అక్షంతలు చేతులు పట్టుకోండి చేతులు పట్టుకొని ఒకసారి అందరూ రిపీట్ చేయండి చెప్పండి అశేషే పరిషత్ భవతు భవతు పాద పాద మూలే మూలే మయా మయా సమర్పితాం సమర్పితాం ఇమాం ఇమాం సౌవర్ణీం సౌవర్ణీం యత్కించ యత్కించ అల్పీయమసి అల్పీయమసి సువర్ణ సువర్ణ దక్షిణాం దక్షిణాం మమ మమ గృహే గృహే కరిష్యమాణ పరిష్యమాణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి పూజా పూజా వ్రత వ్రత యోగ్యత యోగ్యత సిద్ధిం సిద్ధిం అనుగృహాణం అనుగృహాణం చేతిలో కొన్ని వాటర్ వేసుకుని ఒక పల్లెల్లో వదిలేయండి మా ఒక ప్లేట్ లో వదిలేయండి పక్కన ఏదైనా బౌల్లో కానీ ప్లేట్ కానీ హిరణ్య గర్భగర్భత్తం హేత బీజం విభావతో అనంత పుణ్యపరదం అధశాంతిం ప్రయచ్చ మే యోగ్యతా సిద్ధిరస్తు అదైన తర్వాత దీపారాధన చేయండి ఓం అతతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ నృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 దీపమహారక్తి దేవతాభ్యో నమః సాయంకాల నిత్య దీపం వద్వాల్యాం సకలోపచారార్థే అవిద్రాం కుంకుమాం పుష్పాం అక్షతాన్ సమర్పయామి. కొంచెం పసుపు కుంకుమ పెట్టి దీపానికి ఒక ఫ్లవరు కొన్ని అక్షంతలు తీసుకొని దీపానికి పెట్టి దండం పెట్టుకోండి. దీప మహారక్తి దేవతాభ్యో నమః నమస్కరోమి. రుక్మిణే సత్యమావాతవేత శ్రీకృష్ణ గోవింద గోవింద. ఇప్పుడు కొన్ని అక్షంతలు పూలు తీసి చేతితో పెట్టుకోండి అమ్మా. మా శ్రీనమ్మా ఒక ఇది పంపించావమ్మా, అది అందరిది
ఇది అందరూ ఉన్నారమ్మా? అదే నా డాక్యుమెంట్. అదే గురుగారు, అర్చన గోత్రం. అవునండి. అందరూ దాంట్లో ఉన్నారు కదమ్మా? మీరందరూ అవును. వాళ్ళందరూ ఉన్నారా? ఎన్రోల్ అయిన వాళ్ళందరూ ఉన్నారండి దాంట్లో. ఓకే అమ్మా, గుడ్ అమ్మా. మరి అమ్మా ఇక్కడ తక్కువ ఉన్నాయి, 4 పేర్లే ఉన్నాయి. కాకపోతే అక్కడ చాలా మంది ఉన్నారు కదమ్మా. నలుగురే ఉన్నారా? నలుగురే గురుగారు మనకి. ఓకే, గుడ్ అమ్మా, గుడ్ అమ్మా, గుడ్ అమ్మా. హరి ఓం శ్రీ గోవింద 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 శ్రీ భగవతో మహాప్రత్యక్షాం. మా జ్యోతి గారు, జ్యోతి పొస్లా అనే వాళ్ళు వీడియోలో లేదు కదమ్మా? వీడియో ఒకసారి ఆన్ చేయండి అమ్మా. మీరు ఏం చేస్తున్నారు కనిపించాలి కదమ్మా గైడ్ చేసేకి. స్వామి 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 కనిపించేట్లు పెట్టమ్మా. మీరు స్వామి చూడండి, అందరిది చూడండి. శరీరం మనం ఒకసారి చూడండి ఎలా పెట్టారు చూడండి అమ్మా. వాళ్ళు స్వామి కనిపిస్తున్నారు, కలశము, ఆవిడ అన్ని కనిపిస్తున్నారమ్మా. గురువుగారు అది పెట్టడానికి రావట్లేదు గురువుగారు. అలాగా అమ్మా అలా పెట్టేయమ్మా, కొన్ని అలా పెట్టేయమ్మా. ఇలా పెట్టే ఫాలో అయితే పర్వాలేదమ్మా, ఎందుకంటే మీరు ఏమైనా మిస్ అలా ట్రై చేస్తా. దర్శకమ్మా. అలా పెట్టుకోమ్మా. అలా పెట్టేసి మీరు పెట్టమ్మా. పూలు అక్షంతలు తీసుకున్నారు, సంకల్పం చేస్తున్నా. హరి ఓం శ్రీ గోవింద 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 శ్రీ భగవతో మహాప్రత్యక్ష శ్రీ మహావిత్తపరాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పదార్థే తే శ్వేతపదార్థకల్పే వైవత్పదే మన్వంతరే కలియుగే ప్రథమే పాదే కౌత్యతీతే ఐంద్రకంఠే రమణకవరతే పూర్ణికాబ్దే పశ్చిమే దిగ్భాగే తప్తారణ్యపరివృతే సప్తదాగిరపరివృతే ఉత్తర అమెరికా ఖండే వర్తమానే వ్యవహారికే చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీవతౌ శ్రీ పవనాన సంవత్సరే దక్షిణాయనే వర్షఋతు శ్రావణమాసే కృష్ణపక్షే అష్టమ్యాం రోహిణీ నక్షత్రయుక్తాయాం శుభనక్షత్రా శుభయోగా శుభకరణా ఏవం గుణా విశేషణా విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ భగవదాగ్నేయా భగవత్కైంకర్య రూపం రుక్మిణే సత్యమావాదవేద శ్రీ వేణుగోపాలస్వామదేవతా ముద్దత్య శ్రీ రుక్మిణే సత్యమావాదవేద శ్రీ వేణుగోపాలస్వామదేవతా ప్రీత్యర్థం ప్రాజ్ఞాం ప్రభూడాం సర్వేషాం ఆస్తికభక్తమహాజనానాం అస్తిజమానశ్చ అనురాధభక్తోద్భుత్యామఖానక్యతోదాతశ్చ శ్రీధర్మసుధానామధిగత్య అస్తిజమానశ్చ దర్పకాంతాయాః మృగశిర్షానక్యతోదాతాయాः జ్యోతినామ్యాः కుమారः రోహిత్నామధిగత్య సిద్ధార్థనామధిగత్య యోగినీనామ్యాः కుటుంబశ్చ అత్యజమానశ్చ చెరుకునోలగోత్రవచ్చ పుత్రాచరణక్యతోజాతశ్చ రవికిరణ్ కటికినేన్నామధిగత్య దర్పకాంతాయాः అనురాధనక్యతోజాతాయాः రమాదేవీనామ్యాः కుమారः శ్రవణానక్యతోజాతశ్చ ప్రహాస్తామధిగత్య శుభనక్యతోజాతశ్చ ప్రణయీనామధిగత్య కుటుంబశ్చ అత్యజమానశ్చ కౌండిర్గోత్రోద్భుత్య ధటితానక్యతోజాతశ్చ किशोर कानगुट्लाद्रमणः द्वार दर्पकांता हस्तानक्यतोजातश्च किशोर कानगुट्लाद्रमणः द्वार दर्पकांतायाः धनितानक्यतोजातायाः सुनीतानाम्याः कुमारः शतविशानक्यतोजातश्च श्रीकर्त्यप्रणः आश्लेषानक्यतोजातायाः श्रीमेधानाम्याः उत्तराचानक्यतोजातश्च श्रियाञ्चनामधिगच्च कुटुम्बश्च अत्यजमानश्च प्रतिपालगोत्रोद्भुत्य मखानक्यतोजातश्च सुनील कुमार रेड्डी कयम नामधिगच्छ भारतर्पकांतायाः कृतिकानक्यतोजातायाः नलन्दा जनीनाम्याः उत्तराचापतनक्यतोजातश्च श्री महत्तिनामधिगच्छ कुटुम्बश्च सकटमच्च सर्वे नासजमानच्च पराजतगुप्तोत्पत्त्या त्यागराजप्रः भारतधृपकान्तायाः श्रीरक्तीनाम्याः कुमारः नितिञ्चिरमणः हरिणीनाम्याः सकटमच्च सर्वे च मास्तिकभक्तमहाजनानां क्षेमा स्थैर्या विजया वीर्या अभया आयुः आरोग्य अर्थैश्वर्या वृद्ध्यर्थम् धर्मार्थकाममोक्षचतुर्विधपरपरजार्थसिद्ध्यर्थम् अर्थजमानच्च अम्मा అరుణ గారు మీ గోత్రనామం, మీ గోత్రం చెప్పమ్మా ఒకసారి. పసుపు నీల గోత్రం గురుగారు. మీ ఆయన పేరుమ్మా? శ్రీనివాసులు. శ్రీనివాసుల నామధిగచ్చ అరుణ.
यजमानधर्मकान्तायाः अरुणानाम्याः సాయి అక్షిత कुमार्याः साई अक्षितानाम्याः సాయి అర్పిత साई अर्पितानाम्याः అంతే గురుగారు. क्षेमा स्थैर्य विजय वीर्य अभय आयुर्वारुण्य अष्टैश्वर्य वृद्ध्यर्थं धर्मार्थकाम मोक्ष चित्तपरपदार्थसिद्ध्यर्थम् आध्यात्मिक आदिदैविक आदिभौतिकता प्रतिनिवारणार्थं दिवामहोत्पाद दुःस्वप्न दुःशकुता दुश्चिन्तता दुःपीडा परिहारार्थम् अभं मृत्यु घोर मृत्यु ज्ञान मृत्यु क्षत्र मृत्यु तत्वा मृत्युतो जन्मानद्वारायुष्यावृद्ध्यर्थम् अतजमानते गृहे व्यापारस्थले व्यवहारस्थले सञ्चारस्थले उद्योगस्थले शुभभावाप्त्यर्थम् अतजमानस्य दर्पकान्तायाः दीप्तितो मङ्गल्यावृद्ध्यर्थं गृहे धनकनकवस्त्राः अष्टैश्वर्यावृद्ध्यर्थं कुमारकुमार्याः सद्विद्या सद्बुद्धि सद्बुद्ध्योगा सत्कल्याणप्राप्त्यर्थं माता पितुः आरोग्यावृद्ध्यर्थं विशेषेण श्रीकृष्णाष्टमी शुभदिने सायंकाले कर्मणि परिपूर्णकृपाकटाक्षतित्यर्थं श्रीरुक्मिणी सत्यभामासमेता वेणुगोपालस्वा परिपूर्णकृपाकटाक्षतित्यर्थं श्रीविष्पक्षे नमः गणपति पूजा पूर्वक श्रीकृष्णाष्टमी पूजा व्रतम् आचार्यमुखेन कारयिष्ये కలశం మీద వేసేయండి అక్షతలు పూలన్నీ ధ్రువందే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం దగిరాస్తాం ధ్రువం ఆదేత్రికర్మణః నిర్విఘ్నేన ప్రతిమాప్త్యర్థం శ్రీ విష్పక్సేన మహాగణపతి పూజాం చ కరిష్యే పదంగత్వేన కలశ పూజాం చ కరిష్యే అర్ఘ్యపాత్రకి గంధం బొట్టు పెట్టండి అమ్మా. గంధం బొట్టు పెట్టి కొన్ని నక్షత్రం వేయండి, దాంట్లో నక్షత్రాలు వేసి ఒక ఫ్లవర్ పెట్టి వేయండి దాంట్లో. తర్వాత దాన్ని చెయ్యి మూసి పెట్టుకోండి అమ్మా. ఫ్లవర్ వేసి చెయ్యి మూసి పెట్టుకొని ఓం గంగేతమనేతే భాగవతావృతపదే రత్పదే దింగతావేశ్వరు గంగేతమనేతే భాగవతావృతపదే రత్పదే దింగతావేశ్వరాజై నమః. ఆ ఫ్లవర్ తీసుకుని దేవానాం ప్రోక్షాం స్వామి ప్రోక్షం చేయండి ముందుగా. తర్వాత పూజా ద్రవ్యాన్ని ప్రోక్షాం, పూజా ద్రవ్యాల మీద ప్రోక్షించి తర్వాత మీ మీద ప్రోక్షం చేసుకుని ఆత్మానం చ ప్రోక్షాం సంవిసృజ్యాం. ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నాం, విశ్వక్సేన మహాగణపతి పూజ. కొన్ని అక్షంతలు తీసుకుని చేతిలో పట్టుకోండి. ఓం యత్రదభక్తాత్యాః పార్శ్యత్యా పరచితం మిక్కం నిక్కం తిరదతం మిత్పత్తేనం తపాస్తకే. ఓం గణానాన్వా గణపతికం నవావహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః నస్పందన్నోతిభిర్సీదదాతనం. ఏకదంతా విద్మహే వక్రతుండాదేవహీ తన్నో దంతి ప్రచోదయాత్. అస్మిన్ కుంభే ఓం భూః అక్షతలు వేయండి గణపతి మీద. ఓం భూః శ్రీ విష్పక్సే నమః గణపతి మావాహయామి. ఓం భువః శ్రీ విష్పక్సే నమః గణపతి మావాహయామి. ఓం భువః శ్రీ విష్పక్సే నమః గణపతి మావాహయామి. ఓం భూర్భువస్సువః శ్రీ విష్పక్సే నమః గణపతి మావాహయామి. ఓం శ్రీ విష్పక్సే నమః గణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. సువర్ణవత్సింహాచలం సమర్పయామి. కుద్దరని ఒక స్పూన్ నీళ్లు స్వామివారికి చూపించి అర్ఘ్యాన్ని ఇవ్వండి. ఓం శ్రీ విష్పక్సేన మహాగణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. స్వామివారి చేతులు చూపించి పక్కన బౌల్లో వేసేసి ఖాళీ బౌల్లో ఓం తపటివారాయ శ్రీ విష్పక్సే నమః గణపతయే నమః. పాదారవిందయోః పాద్యం పాద్యం సమర్పయామి. ఇంకోసారి ఓం తపటివారాయ శ్రీమతే విష్పక్సేన మహాగణపతయే నమః. ముఖే ఆచమనీయం 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 సమర్పయామి. ఫ్లవర్ తీసుకుని స్నానం చేపించండి స్వామివారికి. ఓం మాపోహిస్తామయోపవః దానభోజ్యేదాకట మహీరణాచిత్తతే శోభక్షపతభారతస్యపాదికదేహః ఉచతీరివ మాతరః తస్మా అభంగమా భవో యస్త్యాయన్నత ఆపో జనకతాదనః. సప్తపారాయ శ్రీమతే విష్పక్సే నమః గణపతయే నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. ఒక ఉత్తరాన్ని స్వామివారికి చూపించి పక్కన బౌల్లో స్నానాంగం ఆచమనీయం సమర్పయామి. నక్షత్రాలు తీసుకోండి.
सपरिवाराय देवते विष्पक्ते नमः गणपतिगे नमः वस्तात् सम्मक्षतान् समर्पयामि गणपति దగ్గరేసి ఒక ఫ్లవర్ తీసుకొని కొంచెం కుంకుమ తీసుకొని సపరివారాయ దేవతే విష్పక్తే నమః గణపతిగే నమః తిలకం సమర్పయామి यज्ञापवीतं वरवं ववितं वदावदे यत्तहजं वरता आयुष्यमधियं वदुश्चुप्तं यज्ञापवीतं वरवत्तु तेजः सफलपादाय देवते विष्पक्ते नमः गणपतिगे नमः यज्ञोपवीतार्थं अक्षतान् समर्पयामि ఒక ఫ్లవర్ తీసుకొని కొంచెం గంధం తీసుకోండి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్పాం కరీషిణీః ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపక్వయే స్థియం सपरिवाराय देवते विष्पक्ते नमः गणपतिगे नमः दिव्यपरिमళగంధాన్ ధారయామి నక్షత్రాలు తీసుకోండి सपरिवाराय देवते विष्पक्ते नमः गणपतिगे नमः ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి ఒక ఫ్లవర్ తీసుకోండి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి सपरिवाराय देवते विष्पक्ते नमः మహాగణపతిగే నమః పుష్పం సమర్పయామి అక్షంతలతో నామావళి పూజ చేస్తున్నాం అర్చన చేస్తున్నాం ఓం దేవతే నమః ఓం తుత్తపదనాథా నమః ఓం గజాశ్వ దేవతా నమః ఓం వేత్తపాదకే నమః ఓం రుచికేతా నమః ఓం ప్రసన్నపదనా నమః ఓం శాంతా నమః ఓం ప్రభాకరతపప్రభా నమః ఓం భక్తాంతరవిద్వం త్రే నమః ఓం విశ్వరక్షాపరాయణా నమః ఓం ఆర్యామాత్యా నమః ఓం సూత్తవత్యా తపేతాయ श्री विष्पक्ते नमो नमः ओम सुमका नमः ओम एकदंता नमः ओम कपिला नमः ओम गजकर्णकाय नमः ओम दंभोदरा नमः ओम विकटाय नमः ओम विकटराजा नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षा नमः ओम पालचंदा नमः ओम कुमार गुरवे नमः ओम ईश्वरबुद्धा नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम सपरिवाराय देवते विष्पक्ते नमः गणपतिगे नमः नानाविध परिमళ పత్ర పూజాం నామావళి పూజాం సమర్పయామి రెండు అగరబత్తులు తీసుకోండి అగరబత్తులు తీసుకొని ధూపారతి ఇవ్వాలి వెలిగించుకోండి ఓం మనస్పతిరతే దివే నారాయణ आग्नेय सर्वदेवानां भूभोजं प्रतिकुच्यत ओम सप्तपाराय देवते विष्पक्ते नमः गणपतिगे नमः धूपमाज्ञापयामि అగ్నివత్తులు పక్కన పెట్టి ఒక ఉద్దరణ నీళ్లు స్వామివారికి చూపించి పక్కన బౌల్లో వేయాలి ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి హారతి పళ్ళని వెలిగించుకోండి ప్రత్యక్ష దీపాన్ని ఇవ్వండి హారతి వెలిగించుకోండి ఎందుకు ఓం ఉద్దేపదాదవేద పక్షం నిరతిం మమ అశోకం శ్రమత్యమావహ జీవనం చ దిశోదశ సపరివారాయ దేవతే విష్పక్తే నమః గణపతిగే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ప్రత్యక్ష దీపం అయిన తర్వాత ఉద్దరని స్వామివారికి చూపించి పక్కన బౌల్లో వేయాలి ఇప్పుడు నైవేద్యం బెల్లం అంటే బెల్లం పెట్టచ్చు లేదంటే ఏది నైవేద్యం గణపతికి పెట్టాలో పెట్టండి పట్టి పక్కన స్వామివారి పక్కన పెట్టండి పక్కన పెట్టి ముందుగా గాయత్రి మంత్ర జపం చేయండి దండం పెట్టుకోండి దండం పెట్టుకుని గాయత్రి మంత్రం జప ఓం భూర్భువస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవతే ధీమహి ప్రచోదయాత్ కొద్దిగా ఆ నైవేద్యం మీద ప్రోక్షణ చేయండి సత్యం దుతంతా సత్యేన పరిచించామి ప్రోక్షణ చేసి ఒక ఉద్దరణ నీళ్ళు తీసుకుని ఉద్దరణ తీసుకుని ఆ నైవేద్యం చుట్టూ తిప్పి అతని బౌల్లో వేయాలి అమృతపత్తో అమృతోపస్కరణమతి స్వాహ స్వామివారికి నైవేద్యం పెట్టి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ దండం పెట్టుకోండి ఓం బ్రహ్మణే నమః ఉద్దరణ నీళ్ళు తీసుకొని స్వామివారికి నీళ్ళు ఇవ్వండి అమృతపత్తు అమృతాభిధానమతి సపరివారాయ దేవతే విష్పక్తే నమః గణపతిగే నమః గుణ నైవేద్యం నైవేద్యం సమర్పయామి
సకరోపచార పూజాం సమర్పయామి. కొన్ని అక్షంతలు చేతులు పట్టుకోండి, ఒక అక్షంతలు ఒక ఫ్లవర్ చేతులు పట్టుకోండి. ఓం ఏకదంతా విద్మహే వక్రతుండా ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం వాచమం విద్వారణం రదంజవరదం హస్తే దుర్గాణం మూషకత్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తపాతతం రక్తగంధానలిప్తాంగం రక్తపుష్పై సుపూజితం భక్తానకంపినం దేవం జగత్కారణవచ్యుతం ఆవిర్భూతం చతుర్జాదో ప్రకృతే పురుషాత్పరం గీతం జాగతికో నిత్యంతు యోగి యోగినాం వరః. నవాదపదకే నమో గణపతకే నమః ప్రపదపదకే నమస్తేత్రం బోధరాయ ఏకదంతా విద్యవిరాజనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. సపరివారాయ శ్రీమతే విష్ణుపతే నమః గణపతకే నమః. వేదోక్తమంత పుష్పాంజలిం సమర్పయామి. గణపతి విధి వేసేసేసి ఇప్పుడు మంగళహారతి చేయాలి స్వామివారికి. హారతి బల్లం తీసుకోండి. ఓం శ్రీ విష్ణుదే రామతకే శ్రీ వైకుంఠమాత్రే పుత్రపతీతమేతాయ మంగళం. విశుదే ఏదగణపతే కరే స్వామాః బంధుస్వతమం కవీనాం ధరుతే త్వత్ప్రియతే కంచరారేవః వర్గం భగవన్ చిత్తమస్యాం. ఓం తప్రవారాయ దేవతే విష్ణుపతే నమః గణపతికే నమః మంగళనీరాజనం సమర్పయామి. ఉత్తర నీళ్లు స్వామివారికి చూపించి పక్కన బౌల్లో వేసి స్వామివారికి చూపించి బౌల్లో వేసి ఆ హారతికి దండం పెట్టుకోండి. జై బోలో శ్రీ విష్ణుపతే నమః గణపతికి జై. శ్రీమద్రమణ గోవింద గోవింద. అందరూ చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం మే దేవ కురు మే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా. సర్వదా. శ్రీ విశ్వక్సేన శ్రీ విశ్వక్సేన మహాగణపతయే నమః. మహాగణపతయే నమః. ప్రార్థనాం ప్రార్థనాం సమర్పయామి. సమర్పయామి. విశ్వక్సేన మహాగణపతి వేసేసింది దండం పెట్టుకోండి. ఓం సప్రభారాయ దేవతే విష్ణుపతే నమః గణపతికి నమః. భక్తజనా ప్రార్థనాం సమర్పయామి. కొన్ని అక్షంతలు చేతిలో తీసుకుని అనేనా షోడశోపచారపతి భగవాన్ సర్వార్థకాసి విష్ణుపతేన మహాగణపతి సుప్రీత సుప్తన్నా భరత భవతు. కొన్ని అక్షంతలు తీసుకున్నారు, కొన్ని నీళ్లు వేసుకోండి చేతిలో, గణపతి దగ్గర విడిచేయచ్చు. సుప్రీత సుప్తన్నా భరత భవతు. విశ్వక్సేన మహాగణపతి పరిపూర్ణ కృపా కటాక్షరిరస్తు. కొన్ని అక్షంతలు తీసి తల మీద వేసుకోండి. ఓం మంగళీర్యం మధురిమా గంధవేద పచ్చద సౌభాగ్యమస్తే తత్వాజ్ఞాతాస్తమిపదేతన. విశ్వక్సేన మహాగణపతి పరిపూర్ణ కృపా కటాక్షరిరస్తు. అయిన తర్వాత కొన్ని అక్షంతలు తీసుకుని గణపతి మీద వేస్తుండండి. ఆవాహిత విశ్వక్సేన మహాగణపతికి నమః. దత్తం సమర్పయామి, చామరం సమర్పయామి, అశ్వారోహణం సమర్పయామి, గజారోహణం సమర్పయామి, సకలోపచార శక్తోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. ఓం సపరివారాయ దేవతే విష్ణుపతే నమః గణపతికి నమః. ఉత్తర నీరాజనం. ఒకసారి హారతి ఇవ్వండి. యజ్ఞేన యజ్ఞవేదం దేవాః దాసన్మాని ప్రథమాన్యాదేవాః. ఓం సప్రభారాయ దేవతే విష్ణుపతే నమః గణపతికి నమః. ఉత్తర నీరాజనం సమర్పయామి. ఓం శ్రీరాధాసమేత శ్రీకృష్ణ గోవింద గోవింద. అక్షంతలు తీసుకుని దండం పెట్టుకుని ఒక కింద పెట్టండి హారతి పల్లి. అక్షంతలు తీసుకుని ఆవాహిత దేవతే విష్ణుపతేన మహాగణపతికి నమః యథాస్థానం ప్రతిష్టాపయామి. గణపతి చేసింది శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. సో ఈరోజు చాలా ప్రశస్తమైనటువంటి రోజు, చాలా పవిత్రమైనటువంటి రోజు. సాక్షాత్ భగవంతుడు మనకి పూజ చేసేటువంటి ఆయన పాదాలకు చేసేటువంటి ఒక మంచి అవకాశాన్ని మనల్ని కూర్చోబెట్టాడు. మనకి పూజ చేసుకోవాలి అంటే ముందుగా మన శరీరం మనకి ఆరోగ్యం సహకరించాలి.
మనం నడవగలగాలి, కూర్చోగలగాలి, వినగలగాలి, చూడగలగాలి, ఇవన్నీ చేయాలి. సో మనం కూర్చునే కాలేదు అనుకోండి, సో మనకి ఆ స్వామివారు పూజ చేసే కాదు. మన కళ్ళు కనిపించలేదు అనుకోండి, సో మనం పూజ చేసే కాదు. అంటే ప్రతి ఒక్కటి ఆ భగవంతుడే ఇవ్వాలి. ఆయన అన్ని ఇచ్చి మనకి చేశారు కాబట్టి ఆయన పాదాలకి ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. అందుకోసమే చెప్తారు, భద్రం గన్నే విష్ణునియావదేవా భద్రం పశ్యేమాక్షవిద్యజత్తా హృదైరంగైః సుభాగం తత్తనూభిః యచేబదేవహితం జపాయుః. ఆ కళ్ళు కావచ్చు, మన శరీరాన్ని కావచ్చు, మన వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం కాబట్టి మనం చాలా భక్తితో ఈ శ్రావణ మాసం ప్లవనామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణపక్ష అష్టమి తిథి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ రోజు ఆ స్వామివారు జన్మించిండేటువంటి ఒక రోజు. మామూలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి అష్టమి ఈ రోజు పడితే కృష్ణపక్ష శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి ఏ రోజు పడితే ఆ రోజు కొంతమంది చేసుకుంటారు, అంటే అష్టమి అని. తర్వాత శ్రీకృష్ణుల వారు రోహిణి నక్షత్రంలో జన్మించారు కాబట్టి రోహిణి నక్షత్రం ఎప్పుడు వస్తుందో అప్పుడు చేసుకునేటువంటి సంప్రదాయం కూడా ఉంది. అంటే మనకి భగవంతుడు 2 రోజులు కూడా ప్రసాదించారు. సో ఇప్పుడు మనం చేసుకునే సమయంలో కరెక్ట్ గా మనకి రోహిణి నక్షత్రం ఉంది, అష్టమి తిథి కూడా. సో 2 కలిసి వచ్చేది అది ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తాయి అట్లా. ఈ రోజు మనకి 2 కలిసి వచ్చేటువంటి ఒక మంచి ముహూర్తం, మంచి రోజు. అంతే కాకుండా గోధూళి ముహూర్తం, ఇవన్నీ కలిసి వచ్చే సమయంలో మనం ఇంటికి ప్రవేశం చేసిండే టైం కావచ్చు, సో మనకి భగవంతుడు ఆశీర్వదించే సమయం కావచ్చు, ఇవన్నీ కూడా మంచి చక్కని సమయంలో మనము ఈ యొక్క స్వామివారి పూజ చేసుకుంటున్నాం. సో ముందుగా సంకల్పం చేసుకున్నాం, ఇలాంటి మంచి రోజు స్వామి మీరు సేవ చేసుకుంటున్నాం అని చెప్పి ఒక సంకల్పం చేసుకుని ముందుగా విశ్వక్సేన మహాగణపతి పూజ చేశాం. గణపతి పూజ చేసుకుని విఘ్న వినాయకుడు, విఘ్న నివారకుడు ఆయన కాబట్టి ముందుగా ఆయన పూజతో ప్రారంభం చేసి ఆయనకి షోడశోపచారాలు చేసి ఆయన ఆశీర్వచనం, అంటే ఆయన అక్షంతలు చేసిన అక్షంతలు మన మీద ఆశీర్వచనం తీసుకొని ఆయన అనుగ్రహాన్ని పొంది మనం ఇప్పుడు జన్మాష్టమి పూజకి వెళ్తున్నాం. సో మనము ఒక కలశం పెట్టాం, కలశానికి దారం చుట్టాము, దాంట్లో నీళ్లు పోసాం, తర్వాత మామిడాకులు పెట్టాం, దాని మీద కొబ్బరికాయ పెట్టాం, అలంకరణ చేసి వస్త్రాన్ని పెట్టాం. ఇవన్నీ కూడా కుంభారాధన అంటారు. కుంభ, మండల, బింబ అనేటువంటిది కొన్ని రకాలుగా మనం పూజ చేస్తాం, శాస్త్రం అలా చెప్తుంది. కుండం అంటే మన హోమం ద్వారా చేసుకునేటువంటి పూజ. బింబం అంటే మూల విగ్రహానికి మనం చేసుకునే పూజ. అలాగే కుంభం అంటే కలశంకి చేసేటువంటి పూజ. అంటే దానికి ఆ కలశానికి చుట్టిన దారము మన నరాలకి మనం పోలిస్తే దాంట్లో పోసిండేటువంటి నీళ్లు రక్తానికి పోలిస్తాం. సో దాని మీద పెట్టినటువంటి ఇంకా మామిడాకులు ఉన్నాయి కదా, అది శిరోజాలు, అంటే మన వెంట్రుకలకి స్వామివారి వెంట్రుకలకి మనం కంపేర్ చేస్తే ఇక్కడ పెట్టినటువంటి శిరస్సుకి పోలిస్తాం ఆ కొబ్బరికాయ. ఆ స్వామివారికి అలంకరణ చేసి వస్త్రాన్ని పెట్టి మనం ఇప్పుడు ఆ కుంభంలో మనం ఆవాహన చేసి మనం చేస్తున్నాం పూజ. ఇప్పుడు ఆ కలశ స్థాపన, కలశంలో స్వామివారిని ఆవాహన చేయబోతున్నాం. ముందుకు కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకోండి. ఓం బ్రహ్మజ్ఞానం నాకే హిరణ్యభక్తం మరణోదం భరణ్యం ఆప్యాయత్పత్తమేతదేవిత్పదత్వాపత్తియం భవాతిగతే గోరతో అగ్నవ్యో అప్తిగబోధదేజిగారుద్ధాభిస్వాభిపరావేశతత్తైరుద్ధాకిరవో అస్తు. ఇదం మిత్రవిచక్రమాత్రేధానసదే పదం నవోడుత్తభాగం త్రేగిందం మిత్త అభిప్రదస్తపత్తపదనంగిరః రతీదపగం నదీనాం మాజానాం వత్పతిం పతిం ఆపోవా కిరకం దబ్బం మిత్తా భూతాన్యావ ప్రాణావః పప్పజవః పున్నమాప మధుభాపుత్రం నానాపో విరాడాప స్వరాడాప చందాంచాపో జ్యోతిగిత్యాపో యుజూగిత్యాప సత్యమాప సర్వాదేవతాం ఆపో భూద్భువత్సవరాపో
కూర్చాంతే రాకదాన్ ఘోరాన్ చిందిగ్రగాత్రః తావర్పగాంభే చింతాపల్లింతరిగిత్తదే భిక్షరాత్మద్భూత చాకాచాత్ వల్లభద్వజః కిష్పాన్ కుంభే త్వత్పగామి తత్పపాపపృత్తగే నారికేరితద్భూత తిరేత్తహరతమ్మత శిఖిగా తరతం దప్పం పాపం వీడాంతమేనద సఖిరత్తాహారదాతే తువాదుర్దాపఘాతం భాగం విత్తమే హీమహే ఇమం మే ప్రణత్తిదే మధ్యాతుముడకిత్వామిత్రాదిగే తత్పాగామి బ్రహ్మణా వందమానత్తదాచాత్తేజమానో హుద్ధిః అహీనమానో పరిణేహ బోధృతికం తమానాయ ప్రమోజీః కుంభే వరుణోపణం భగవంతం శ్రీ పుండరీకాక్షమావాహయామి స్థాపయామి పూజయామి అక్షంతలకు ఒక కలశం మీద వేసేయండి కలశం మీద వేసేసి ఇంకో నక్షత్రాలు కలశం మీద వేస్తా ఉంది ఓం కలశమూలే బ్రహ్మమావాహయామి స్థాపయామి పూజయామి కలశపత్తే విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి కలశాగ్రేరుద్రమావాహయామి స్థాపయామి పూజయామి కలశికోహం లక్ష్మీనారాయణాభ్యాం నమః సీతారామాభ్యాం నమః శ్రీ భూనీలాదవేద ప్రసన్న వెంకటేశ్వరాభ్యాం నమః ఓం సర్వాభ్యో దేవతాభ్యో నమో నమః దేవతాభ్యాం నమః సర్వాభ్య దేవతాభ్యో నమో నమః స్థాపయామి పూజయామి కొన్ని అక్షంతలు చేతిలో పెట్టుకోండి ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాన్నగం మే జ్ఞాన ప్రబోధం మత్పాఠ్యమానవేరజాగం తిగా అస్కభాయుత్తరగం దదత్తం విచక్రమాణస్తే ధోర్గాగ విష్ణారనాడపదపిష్టాః పుస్తపదపిష్టాస్తత్రేస్తాం పిష్టాస్యోరదపిష్టాః భవపదవైష్ణవపదవిష్టవేత్తాన్ ఓం గోవిందాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్ అస్మిన్ కుంభే కలశమిందేయండి ఓం భూః శ్రీం రుక్మిణీ సత్యభామాతమేతాం శ్రీకృష్ణమావాహయామి ఓం భువః శ్రీం రుక్మిణీ సత్యభామాతమేతాం శ్రీ వేణుగోపాలమావాహయామి ఓ గుందవః శ్రీరాధాచిత్తమావాహయామి ఓం భోద్భవత్వః ఓం శ్రీకృష్ణమావాహయామి స్థాపయామి పూజయామి ఓం అథ ద్వారపాలక పూజాంచ కరిష్యే ద్వారపాలకులు ఒక అక్షంతలు తీసుకుని పూర్వద్వారే ద్వారస్తే నమః చందా నమః ప్రచండా నమః దక్షిణద్వారే ద్వారస్తే నమః భర్తా నమః సుభర్తా నమః పశ్చిమద్వారే ద్వారశ్రీ నమః విజిగజగా నమః విజిగా నమః ఉత్తరద్వారే ద్వారస్తిగే నమః ధాత్తే నమః విధాత్తే నమః మధ్యే నవరత్నాం సింహాసనేక్తాం ఓం శ్రీకృష్ణాయ నమః దండం పెట్టుకోండి అథ ఆవాహిత ఓం శ్రీకృష్ణాయ నమో నమః సువర్ణవత్సింహాత్రం సమర్పయామి అసత్తే శ్రీకృష్ణాం ప్రాణవిస్తామహామంత్య బ్రహ్మా విశోహేశ్వరాభిజేహ విజేస్తామత్ప్రాణచింతాగందే ప్రాణశక్తి పరాదేవత హ్రాం బీజం హ్రీం శక్తిః ఓం కీలకం నమస్తే కీర్తస్వామి ప్రాణచిత్తామృతిజపే విరిగోగః ఓం హాం మంగుష్టాభ్యాం నమః శ్రీం తత్తనేభ్యాం నమః ధూం మధ్యమాభ్యాం నమః ఐమనామికాభ్యాం నమః ధౌం కనిష్ఠికాభ్యాం నమః చక్రధరకరపుత్తాభ్యాం నమః తాం రతిగా నమః శ్రీం త్రితే స్వాహ ఓం చికాజటే హ్రైం కవచాయుం రోం నేత్రత్రికాజటే తత్సస్తాయపటే భోద్భవత్పతీతి దిగ్బంధః ధ్యానం రక్తాంబోదితపోదోల్లసదరులసరోజాతిరూఢాకరాబ్ధైః పాశక్తోదన్నమిక్షోద్భవవిధిగణపంకజం పంచపాణాన్ నిర్దానం సత్యపానం తిన్నజన విరతత్తేన వక్షోరుహాజ్యాం దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరి ప్రాణశక్తి పదానః అక్షంతలు తీసుకొని కలిసి మీద ఆవాహితోపవాన్ స్థాపితోపవాన్ సన్నిహితోపవాన్ సన్నిరుద్ధోపవాన్ వరధోపవాన్ శాంతోపవాన్ సర్వాభీష్టమలప్రదోపవాన్ ప్రసీద 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 ఆవాహితాభోం దీకారభాద్రవాభ్యో దేవతాభ్యో నమో నమః బ్రహ్మ స్వామి విగ్రహాన్ని ఒక పల్లెంలో పెట్టుకోండి సర్గపాద్యాలు ఇచ్చి అభిషేకం చేస్తున్నాం మనం పంచామృతం అన్ని చేసి పెట్టుకున్నారు కాబట్టి సో
ముందుగా స్వామివారికి అర్ఘ్యపాద్య ఆచమనం ఇవ్వాలి. పెట్టుకున్న తర్వాత ఉద్దరిని స్వామివారికి నీళ్లు హస్తాల మీద పోయింది. ఓం భూర్భువస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య దేవహీర్యః ఓం తేజస్వాయ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఇంకొక ఉద్దరిని తీసుకోండి. ఓం త్రీపదాం విక్రమాయ విస్తర్గో పాదాభ్యః ఓం తేజస్వాయ నమః. పాదారవిందయోః పాద్యం సమర్పయామి. పాదాల మీద పోసే తర్వాత స్వామివారికి ముఖం మీద ఓం మాపరంద పదవేం పదవీ భూతాపనాతమాం వదంతు బ్రహ్మణస్పతి బ్రహ్మభూతాపనాతమాం యజజ్జపవాద్యం యత్తాదిత్యరతం మమ తత్వం వదంత మామాపోస్తాం జపతగే స్వాహా. ఓం దేగిస్తా నమః. ముఖే ఆత్మనియం సమర్పయామి. ముందుగా కొన్ని శుద్ధోదకంతో స్వామివారికి స్నానం చేపిస్తారు. ఓం ఆపోహిత్తామగోపవః స్థానబోధ్యే దతాతనాం మహీరణాయ చక్షతే యోపశ్యపతపారతః తస్యవా జగతేహనః ఉషతీరివ మాతరః తస్మా అపంగమాబభో యస్సక్షజాయిన్నతాం ఆపోచనకతాతనః. ఓం శ్రీకృష్ణాయ నమః. శుద్ధోదకస్థానం సమర్పయామి. ఇప్పుడు పంచామృతమ్మ ఆ స్పూన్లో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండండి. ఓం ఆప్యాయత్తమేతదే విత్తతత్వబుద్ధియం భవావాజిత్వ సంగతే. ఓం శ్రీకృష్ణాయ నమః. క్షీరేణస్తపయామి. ఓం దవిక్రామన్న అకారజం జత్తారత్పత్తపాజినః సురభిరామకాకర్తే ప్రణః ఆయుగం చితారిచతే. ఓం శ్రీకృష్ణాయ నమః. దత్యాస్తపయామి. శుక్రమతే జ్యోతిరతే దేదో దే దేవో వత్తపితోత్తనాత్తచిత్తేరపవిత్తేన భగవస్తోర్యత్తరత్వభిః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఆద్యేన తపగామి. మధుమాతార్దాయతే మధుకరంతి సింధవః ఆత్తేహేన్నస్సంతోషదేః మధురక్తవతాత్మతవత్తాత్మగం నజః మధుజ్యౌరస్తనప్పితా మధుమాన్నావనస్పతిర్మధుభాగం మత్సూర్యః ఆర్తేర్గావో భవంతు నః. ఓం శ్రీకృష్ణాయ నమః. మధునాస్తపయామి. పాదుపవత్య దివ్యాజన్మనే పాదనిందాయ సుపీతనాంనే పాదదిత్తాయ ధృణాయ వాయవే బృహస్పతయే మధుభాగం మదాభ్యః. ఓం శ్రీకృష్ణాయ నమః. శర్కరస్థానం సమర్పయామి. ఒక అరటిపండు ఉంటే కట్ చేసి ఆ స్వామి దగ్గర పెట్టేయండి. ఓం యాపనైక్యా అపనాపస్తాగాంచమత్తనేః బృహస్పతే పదూతాత్తానోమంత్రమదః ఫలోదకేన స్తపయామి. అరటిపండు కట్ చేసి పెట్టి కొంచెం చిన్న చిన్న పీసులు చేసి స్వామి చుట్టూ పెట్టేయండి పల్లెల్లో. సో దాంతోపాటు ఏమన్నా డ్రై నట్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్, రైజన్స్ ఉంటే కూడా స్వామివారికి పోయచ్చు అభిషేకం. ఓం మతపతుచోహ వై నారాయణో కామగతపచాస్తు జేతి. నారాయణాత్ ప్రాణో జాగతే మనస్సర్వేంద్రియాణి చ బ్రహ్మాయుజ్ఞాతి నాభప్రతిభే విశ్వస్య ధారిణీ. నారాయణాత్ బ్రహ్మా జాగతే నారాయణాత్ రుద్రో జాగతే నారాయణాదిందో జాగతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాత్ ద్వాదశాదిత్యా రుద్రావతపస్సర్వాణి చ ఛందాగంతే నారాయణాదేవ తపోత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే. అదైన తర్వాత కొద్దిగా ఒక స్పూన్లో వాటర్ తీసుకుని పసుపు వాటర్ చేసుకుని స్వామివారికి పోయి మీద పోయి గురుగారు మ్యూట్ లో ఉన్నారు. మా ఆ పసుపు నీళ్ళమ్మా పోయిందిమ్మా. ఓ నిత్యహరేత్
नमगिति पश्चात् नानागनागेत्युपदित्तात् ओमित्येकाक्षरं नमगिति द्वे अक्षरे చేసి ఒక మంగళహారతి చేసేయండి. नारायणागेति पञ्चाक्षराणि एतद्धै नारायणस्याक्षरं पदं यो ह वै नारायणस्याक्षरं पदबध्येति अनबद्धवत्सर्वमागिरेति बिन्धते प्राजापत्यकं रागस्तोचं गौपत्यं तथापतत्पपत्यते तथापतत्पपस्पतयति य एवं वेद इत्युपनिषते। ॐ श्रीकृष्णाय नमः। मङ्गलनीराजनं समर्पयामि। जय बोलो श्री कृष्ण भगवान की మంగళహారతి తీసుకుని ఆ విగ్రహం తీసి శుద్ధోదకంలో కడిగేయమ్మా, మంచినీళ్ళ కడిగి పెట్టాలి. ఆ పంచామృతం చేసిన పంచామృతం అంతా కూడా ఆ పంచామృతం చేసిండే బౌల్లో పోసేయచ్చు. స్వామివారికి తీసిన పంచామృతం మన బౌల్లో ఉండే పంచామృతం కలిపేయచ్చు. స్వామివారిని కడిగి స్వామివారిని బాగా తుడిచి స్వామివారికి పసుపు కుంకుమ గంధం బొట్టు పెట్టండి. పెట్టి కలశం దగ్గర పెట్టి స్వామివారికి కొన్ని పూలు పెట్టండి. నిత్య పూజ ఇవన్నిటికీ మంచిగా బాగా యూజ్ అవుతుందమ్మా. అన్నీ ఇప్పుడు మన చక్కగా చేసేస్తున్నారు మందులు. ఓం ప్రత్యేకానందం బ్రహ్మపదజం దడపస్వరూపం మకారపుకారమకారగతి తానేకదా తపరత్తదే తతోమితి యముక్తామిత్యతే యోగి జన్మతం తారబంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠపవనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానగణం తస్మాత్ తదితావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనో సర్వభూతస్థమేకం నారాయణం కారణరూపమకార పరబ్రహ్మో ఏతదర్పచితో యోధీతే ప్రాధరదీజానో రాత్రికృతం పాపం నాశకతి ఆగమధీజానోధిపతకృతం పాపం నాశకతి మాధ్యందిన బాధిత్యా విముఖో ధీయాన పంచపాతకోపపాతక ఆత్మముచ్యతే శబ్దవేద పారాయణ పుణ్యం లభతే నారాయణతాయుజ్యమవాప్నోతి నారాయణతాయుజ్యమవాప్నోతి య ఏవం వేద ఇత్యుపనిషత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీకృష్ణాయ నమః. పంచామృతాభిషేకస్నానం సమర్పయామి. స్నానానంతరమలంకారం వస్త్రార్థం వస్త్రం సమర్పయామి. తిలకార్థం తిలకం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. దివ్యపరిమళగంధాన్ ధారయామి. ఆభరణార్థే అక్షతాం సమర్పయామి. పుష్పైః పూజయామి. స్వామి దగ్గర పెట్టి స్వామివారికి అలంకరించాం. అలంకరణ అయిన తర్వాత అంగ పూజ చేస్తున్నాం స్వామివారికి. అక్షంతలు తీసుకోండి. అక్షంతలు కలశం మీద వేస్తూ ఉండండి. ఓం శ్రీకృష్ణాయ నమః. అసాంగ పూజాంచ కరిష్యే. ఓం శ్రీకృష్ణాయ నమః. పాదౌ పూజయామి. ఓం సంకర్షణాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం కళాత్మనే నమః. జానునీ పూజయామి. ఓం విశ్వకర్మణే నమః. జంఘే పూజయామి. ఓం విశ్వనేత్రాయ నమః. కటిం పూజయామి. ఓం విశ్వకర్త్రే నమః. గుహ్యం పూజయామి. ఓం పద్మనాభాయ నమః. నాభిం పూజయామి. ఓం పరమాత్మనే నమః. హృదయం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః. కంఠం పూజయామి.
ఓం సర్వాస్తధారిణీ నమః బాహుం పూజయామి ఓం వాచస్పతగే నమః ముఖం పూజయామి ఓం కేశవాయ నమః లలాటం పూజయామి ఓం సర్వాత్మనే నమః శిరః పూజయామి ఓం విశ్వరూపిణే నమః నారాయణాయ నమః సర్వాంగాని పూజాం సమర్పయామి. అదైన తర్వాత సో మన దగ్గర పుష్పాలు పూలు పుష్పాలు తీసుకొని కలశం మీద ఒక్కొక్కటే వేస్తా ఉండండి. ఓం శ్రీకృష్ణాయ నమః కరవీర పుష్పం సమర్పయామి. ఓం సంకర్షణాయ నమః జాజీ పుష్పం సమర్పయామి. ఓం కళాత్మనే నమః చంపక పుష్పం సమర్పయామి. ఓం విశ్వకర్మణే నమః వకుళ పుష్పం సమర్పయామి. ఓం విశ్వనేత్రాయ నమః శతపత్ర పుష్పం సమర్పయామి. ఓం విశ్వకర్త్రే నమః కల్హార పుష్పం సమర్పయామి. ఓం పద్మనాభాయ నమః శ్రీవంతికా పుష్పం సమర్పయామి. ఓం పరమాత్మనే నమః మల్లికా పుష్పం సమర్పయామి. ఓం శ్రీకంఠాయ నమః ఇరువంతికా పుష్పం సమర్పయామి. ఓం సర్వాస్తధారిణే నమః గిరికర్ణికా పుష్పం సమర్పయామి. ఓం వాచస్పతగే నమః అతదీ పుష్పం సమర్పయామి. ఓం కేశవాయ నమః పారిజాత పుష్పం సమర్పయామి. ఓం సర్వాత్మనే నమః పున్నాగ పుష్పం సమర్పయామి. ఓం విశ్వరూపిణే నమః కుంద పుష్పం సమర్పయామి. ఓం నారాయణాయ నమః మాలతీ పుష్పం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః నానావిధ పరిమళ పుష్పపూజాం సమర్పయామి. మన దగ్గర ఏమైనా తులసి పత్రాలు అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని వేస్తుండండి. పత్రాలు లేకపోతే అక్షంతలు కానీ పూలు కానీ వేయచ్చు. అత పత్ర పూజాంచ కరిష్యే. ఓం శ్రీకృష్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఓం సంకర్షణాయ నమః జాజీపత్రం సమర్పయామి. ఓం కళాత్మనే నమః చంపకపత్రం సమర్పయామి. ఓం విశ్వకర్మణే నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం విశ్వనేత్రాయ నమః దూర్వాగ్యపత్రం సమర్పయామి. ఓం విశ్వకర్త్రే నమః శ్రీవంతికాపత్రం సమర్పయామి. ఓం పద్మనాభాయ నమః మరుగపత్రం సమర్పయామి. ఓం పరమాత్మనే నమః సపనపత్రం సమర్పయామి. ఓం శ్రీకంఠాయ నమః హరవీరపత్రం సమర్పయామి. ఓం సర్వాస్తధారిణే నమః విష్ణుకాంతపత్రం సమర్పయామి. ఓం వాచస్పతగే నమః మాచీపత్రం సమర్పయామి. ఓం కేశవాయ నమః మల్లికాపత్రం సమర్పయామి. ఓం సర్వాత్మనే నమః ఇరువంతికాపత్రం సమర్పయామి. ఓం విశ్వరూపిణే నమః అపామార్గపత్రం సమర్పయామి. ఓం నారాయణాయ నమః పారిజాతపత్రం సమర్పయామి. ఓం శ్రీకృష్ణాయ నమః నానావిధ పరిమళ పత్రపూజాం సమర్పయామి. ఇప్పుడు శ్రీకృష్ణునికి అష్టోత్తరం చేస్తున్నాం. పూలు స్వామివారికి ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి. పూలు తక్కువ ఉంటే అక్షంతలు వాడచ్చు. పూలు పూర్తిగా తక్కువ ఉంటే కొన్ని అక్షంతలు పూలు చేతిలో పట్టుకోండి. లాస్ట్ స్వామివారి తర్పణ చేయొచ్చు. అత అష్టోత్తర దివ్య శతనామావళి పూజాంచ కరిష్యే. ఓం శ్రీకృష్ణాయ నమః ఓం కమలానాథాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సనాతనాయ నమః ఓం వసుదేవాత్మజాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం లీలామారుజ విగ్రహాయ నమః ఓం శ్రీవత్సగౌస్తవధరాయ నమః ఓం యశోదావత్సలాయ నమః ఓం చతుర్భుజాత్మచక్రాధిగదాశంకాద్యుదాయుధాయ నమః ఓం దేవకీ నందనాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం నందగోపప్రియాత్మజాయ నమః ఓం యమునా వేగసంచారిణే నమః ఓం బలభద్రప్రియానుజాయ నమః ఓం పూతనాజీవితహనాయ నమః ఓం చక్రాధరభంజనాయ నమః ఓం నందవ్రజనానందినే నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం నవనీత విలేప్తాంగాయ నమః ఓం నవనీతాయ నమః ఓం మనఘాయ నమః ఓం నవనీతాహారాయ నమః ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః ఓం చూడదత్తే సహస్తేజాయ నమః
ఓం త్రిభంగినే నమః ఓం మధునాకృతంగే నమః ఓం చుకవాగాంబతాప్తిందవే నమః ఓం గోవిందాయ నమః ఓం యోగినాం పదగే నమః ఓం మత్సపాడజనాయ నమః ఓం అనంతాయ నమః ఓం ధేనుకాసురభంజనాయ నమః ఓం తృణీకృతాదునావర్తాయ నమః ఏం యములార్జితభంజనాయ నమః ఓం ముత్తానతాళభేత్తే నమః ఓం తమాలశ్యామలాకృతగే నమః ఓం గోపగోపీశ్వరాయ నమః ఓం యోగినే నమః ఓం కోటికోటిసమప్రభాయ నమః ఓం మిలాపతగే నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం యదూద్వహాయ నమః ఓం మనమాలినే నమః ఓం పీతపాదతే నమః ఓం పారిజాతాపహారకాయ నమః ఓం గోవర్ధనాలోచలోద్ధత్రే నమః ఓం గోపాలాయ నమః ఓం సర్వబాలకాయ నమః ఓం మజాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః ఓం కంజలోచనాయ నమః ఓం మధుఘ్నే నమః ఓం మధురానాథాయ నమః ఓం ద్వారకానాయకాయ నమః ఓం బలినే నమః ఓం బృందావనాంతసంచారిణే నమః ఓం తులసీదామభూషణాయ నమః ఓం క్షమంతకమహస్రే నమః ఓం నరనారాయణాత్మకాయ నమః ఓం కుబ్జాకృష్టాంబరధరాయ నమః ఓం మాఘినే నమః ఓం పరమపురుషా నమః ఓం ముస్తికాదృజాడూరుమల్లయుద్ధవిశారదాయ నమః ఓం సంసారవైరిణే నమః ఓం కంసారకే నమః ఓం మురారకే నమః ఓం నరకాంతకాయ నమః ఓం అనాదిబ్రహ్మచారిణే నమః ఓం కృష్ణావిధరకర్చకాయ నమః ఓం శిశుపాలచిరచ్ఛేత్రే నమః ఓం దుర్యోధనకులాంతకాయ నమః ఓం విదురాక్రోధవరదాయ నమః ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః ఓం సత్యవాచే నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం సత్యభామారతాయ నమః ఓం జగినే నమః ఓం దుబద్దాబుద్వజాయ నమః ఓం జిత్తవే నమః ఓం భీష్మభక్తిప్రదాయకాయ నమః ఓం జగద్గురవే నమః ఓం జగన్నాథాయ నమః ఓం వేణునాథవిజానదాయ నమః ఓం వృషభాసురవిధ్వంసనే నమః ఓం బాణాసురకులాంతకాయ నమః ఓం యుధిష్ఠిరపతిత్తాత్రే నమః ఓం బర్హీబర్హావతంతకాయ నమః ఓం పార్థసారథగే నమః ఓం అవ్యక్తగీతామృతబోధగే నమః ఓం కాళియాపటిమాణిక్యరంజదస్తే పదాంబుజాయ నమః ఓం దామోదరాయ నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం దానవేంద్ర వినాశకాయ నమః ఓం నారాయణాయ నమః ఓం పరబ్రహ్మణే నమః ఓం పన్నగాజనవాహనాయ నమః ఓం జలక్రీడాదవాసక్త గోపీదత్తాపహారకాయ నమః ఓం పుణ్యశ్లోకాయ నమః ఓం తీర్థపాదాయ నమః ఓం వేదవేద్యాయ నమః ఓం దయానుభే నమః ఓం సర్పతీర్థాత్మకాయ నమః ఓం సర్పగ్రహరూపిణే నమః ఓం పరాత్పరాయ నమః ఓం తేజస్సాయ నమః అష్టోత్తర దివ్యశతనామావళి పూజాం సమర్పయామి. అదైన తర్వాత ధూపాలు తీసుకోండి, ధూపం తీసుకుని స్వామివారి ధూపార్తి ఇవ్వండి. అగరబత్తులు 2 అగరబత్తులు వెలిగించి ఓం మనస్పదగతైర్జుగైర్నానాగంతసమంతః ఆగ్నేయసర్వదేవానాం ధూపోజం ప్రతిచుష్యతాం. ఓం దేవిస్తాయ నమః. ధూపమాగ్రాపయామి. ధూపమైన తర్వాత ఉద్దరని స్వామివారికి చూపించి పక్కనే ఆ సునీత మంత్రం చెప్పినట్టు కనిపించలే నాకు. మంత్రం చెప్తున్నారమ్మా, గుడ్డమ్మా. ఓకే, సో ప్రత్యక్ష దీపం తీసుకోండి. మతే తత్పదాత వేద పద్యం నిరవతి మమ అశోకం చమత్యమావహ జీవనం చ దిశోదచ మానోహియం తే జాతవేదో కామశ్వం పరజం జగత్ అభిప్రతగ్ధహాగహిత్తికామా పరిపాతయ. ఓం తే కృష్ణాయ నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపం అయిన తర్వాత ఒక ఉద్దరిని స్వామివారికి నీళ్ళమ్మా, ఒక ఉద్దరిని చూపించి పక్కన బౌల్లో వేయండి. స్వామివారికి ఇప్పుడు నైవేద్యం మీరు ఏమేం చేశారో స్వామివారి దగ్గర పెట్టండి. అటుకులతో చేసిండే ప్రసాదము, నవనీతం అంటే వెన్న, తర్వాత స్వామివారికి ఇంకేమేం చేశారో అన్ని నైవేద్యం పెట్టండి అమ్మా.
సో దీంతో చాలా విశేషమైన నైవేద్యం అటుకులు వెన్న స్వామివారికి శ్రీ కృష్ణుల వారికి ప్రేమైనటువంటి నైవేద్యం. జ్ఞాప్తే మృతిభాగం జాప్తే జ్ఞాత్వతే గోవర్ధనమూర్తిఘాతపైదికే తన్నే శోధాప్తే భారద్వాజమప్యతే జపతి కాతత్తే కుతేలాప్యతే జ్ఞాప్తేతి మిరిపత్య భక్తిరచితే సత్యాపితాం తాం కురు. తులసి అంటే నైవేద్యంలో ఒక్కొక్క తులసి దళం వేయచ్చు. సౌభల్యా కల్పితం గేహే లక్ష్మణారణం పంపాయాం తపతి దత్తం భారద్వాజాత్పదాజీతే యతత్ సమ్యక్ కపత్య విక్యం మహేందాయ కల్పితం దిక్షా భూమ్యాచ్యతుత్తం జటానకేతః లక్ష్మణార్గేణ దత్తం దత్తం మరుగోగినా నాథార్యామనాచాతి ప్రకృతం బోధకాం ప్రతిఫలైత్య దత్తం మణిమండవైః తే కృష్ణాయ నమః గీతస్తే కృతమస్తత్పతిస్తే నమః ప్రభు. ఓం భూర్భువస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవతదేవీ ధియో యో ప్రచోదయాత్. ప్రోక్షించేయండి. కృతంతా తత్యేన పరిశించామి. అమృతమత్తో అమృతోపస్థ రణమతి స్వాహా. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే నమః. అమృతవత్తు అమృతాపితా నమతి. స్వామివారికి నీళ్ళు ఇవ్వండి. గుద్దరిని స్వామివారికి నీళ్ళు పక్కన బౌల్లో వేయండి. మధ్య మధ్య పానీయం తప్పయామి భక్తిరాం సమర్పయామి సకరోపచార పూజాం తప్పయామి. ఓం దేవిస్థా నమః మహానైవేద్యం సమర్పయామి. తాంబూలం అంటే స్వామివారికి తాంబూలం 2 వక్కలు 2 ఆకులు స్వామివారికి చూపించండి. భోగి ఫలదమాయుక్తం నాగవలేర్దలైద్యుతం కర్పూర్ణచూర్ణతం విత్తం తాంబూలం ప్రతియుజ్యతాం. ఓం దేవిస్థాయ నమః. పరిమళతాంబూలం సమర్పయామి. సకరోపచార పూజాం సమర్పయామి. కొన్ని అక్షంతలు ఫ్లవర్ తీసుకోండి. ఓం వేదమనాచార్యోంతే మనశాస్త్రే సత్యం వద ధర్మం చరాన్ స్వాధ్యాయాన్మాప్తమతః ఆచార్యాయ ప్రియందనమాః త్యక్తజాతం తం మాం ప్రపద్యేత్తే. సత్యాన్న ప్రపతిదవ్యం ధర్మాన్న ప్రపతిదవ్యం కుశలాన్న ప్రపతిదవ్యం భోజ్యైన ప్రపతిదవ్యం ఆధ్యాయ ప్రపచనాభ్యాం న ప్రపతిదవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రపతిదవ్యం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. ఓం గోవిందాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. ఓం శ్రీ కృష్ణాయ నమః. ఏదోక్తమంత పుష్పాంజలిం సమర్పయామి. కలిసింది పెట్టి దండం పెట్టుకోండి అమ్మా. దండం పెట్టుకొని మంగళహారతి చేయండి అమ్మా. ఓం హిరణ్యపాత్రం వద పూర్ణం దదాతి. దదాతి. ఓం శ్రీకృష్ణానమహామంగళనీరాజనం సమర్పయామి. శ్రీలక్ష్మణే సత్యభామాతమేత శ్రీకృష్ణ గోవింద గోవింద. దండం పెట్టుకోండి. దండం పెట్టుకొని ఇప్పుడు విశేషం ఏంటంటే మనం చంద్రునికి అర్ఘ్యం ఇస్తాం. చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. సో పాలుంది. ఏదైనా బౌల్ పెట్టుకోండి పక్కన. మీ పక్కన మీకు పక్కన కాదు, మీ ఎదురుగా పెట్టుకోండి. మా కలిసి దగ్గర కానీ పొలం పెట్టుకొని మంత్రం చెప్తాను. ఆ మంత్రం చెప్తూ అర్ఘ్యాన్ని వదలాలి. కనిపిస్తుంది. అందరూ రెడీ అంటే చెప్పండి అమ్మా. అందరూ రెడీ అంటే చెప్పండి. ముందుగా పాలు తీసుకోండి అర్ఘ్యం ఇచ్చేదానికి. పాలు తీసుకొని ఒక స్పూన్లో పెట్టుకోండి.
ఫోన్లో తీసుకోండి. యా, చెప్పండి. క్షీరోదాన్నవ క్షీరోదార్ణవ సంభూత సంభూతం అత్తిగోత్ర అత్రిగోత్ర సముద్భవ సముద్భవ గృహాణార్ఘ్యం గృహాణార్ఘ్యం సాంకేశ మహాదత్తం రోహిణీ రోహిణీ సహితో మమ సహితో మమ జ్యోత్స్నాపతే జ్యోత్స్నాపతే నమస్తుభ్యం నమస్తుభ్యం జ్యోతిషాం పతగే నమః. జ్యోతిషాం పతయే నమః. నమస్తే రోహిణీకాంత నమస్తే రోహిణీకాంత అర్ఘ్యం ఇదమర్ఘ్యం అర్ఘ్యం ఇదమర్ఘ్యం అర్ఘ్యం అని చెప్పండి. అర్ఘ్యం అర్ఘ్యం స అర్ఘ్యం అత్యంత ప్రతిగృహ్యత అర్ఘ్యంత అర్ఘ్యం చ ప్రతిగృహ్యతాం ఇంకొకసారి యథాం ఇంకొకసారి చెప్పండి. జాతః శాతః కంసవదార్థాయ కంసవదార్థాయ భూభారోత్తరణాయ చ భూభారోత్తరణాయ చ పాండవానాం పాండవానాం హితార్థాయ హితార్థాయ ధర్మ సంస్థాపనాయ చ ధర్మ సంస్థాపనార్థాయ చ కౌరవానాం కౌరవానాం వినాశాయ వినాశాయ దైత్యానాం దైత్యానాం నిధనాయ చ నిధనాయ చ గృహాణార్ఘ్యం గృహాణార్ఘ్యం మయా దత్తం మయా దత్తం దేవక్యా దేవక్యా సహితో హరే. సహితో హరే. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. 3 సార్లు ఇవ్వండి. ఇదం అర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదం శ్రీకృష్ణాయ నమః. ఇదం అర్ఘ్యం శ్రీకృష్ణాయ నమః. ఇదమర్ఘ్యం శ్రీకృష్ణాయ నమః. ఇదం అర్ఘ్యం శ్రీకృష్ణాయ నమః. ఇదమర్ఘ్యం అయింది. అర్ఘ్యం అయిపోయింది. ఒకసారి అందరు నిల్చుకొని కథకి నమస్కారం చేసుకొని కూర్చోండి. కథ చదువుతాం. ఓం శ్రీకృష్ణ నమః. యాని కాని చ పాపాని జన్మాంతరితాని చ యాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఆపోహం పాపకర్మాణం రక్ష రక్షోజనార్దన ప్రార్థనా ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. యస్యాగ్రామోక్త్యా తపఃపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి. తథ్యో వందే తం అచ్యుతం మంతహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. శబ్దం తే కృష్ణార్పణమస్తు. అందరు కొన్ని అక్షంతలను పూలు చేతిలో పట్టుకోండి. మా కొన్ని అక్షంతలు పూలు చేతిలో పట్టుకోండి అందరూ. అత కథా శ్రవణం కరిష్యే. మా భారతీయ గారిని హైలైట్ చేయమా, స్పాట్లైట్ చేయమా అరుణమ్మ. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్ అండి అందరికి. శ్రీకృష్ణాష్టమి వ్రతకల్పము. ఒక్క నిమిషం భారతీయమ్మ చదవండి. శ్రీకృష్ణాష్టమి వ్రతకల్పము. కృష్ణాష్టమి వ్రతకథా ప్రారంభం. శ్రీ మునిశ్రేష్ఠుడైన నారదుడు లోకహితమునకై సత్యలోకమునకు పోయి అచ్చట శ్వేత పద్మాసనమున కూర్చుని ఉన్న బ్రహ్మదేవుని చూచి సాష్టాంగమును నమస్కరించి శ్రీకృష్ణాష్టమి వ్రత మహత్యము వినగోరుచున్నానని వినయముతో పలికెను. అందుకు బ్రహ్మదేవుడు ఇలా పలికెను. నారద, కలికల్మషములను భస్మము చేసినదియు జయమును సుకృతమును కలుగజేయునదియు అయిన శ్రీకృష్ణాష్టమి వ్రత ప్రభావము చెప్పెదను విను అని పలికి జయంతి నాడు
కృష్ణుని స్మరించిన మాత్రముననే 7 జన్మల దుష్కృతములు మిగలక నిర్మూలనము అగును. ఆ రోజు ఉపవాసము చేసిన వారికి పాపములన్నీ నశించిపోవుననుటలో సందేహము లేదు. ఈ కృష్ణాష్టమి పరిశుద్ధమైనది, పాపములన్నీ పోగొట్టున్నది. అయినా ఈ వ్రతమును ఆచరించిన వారికి అశ్వమేధ యాగము చేయగా వచ్చినంత పుణ్య ఫలమును, సమస్త తీర్థములలో స్నానము చేసిన ఫలమును లభించును. కృష్ణాష్టమి రోజున ఎవరు ఉపవాసము చేయుదురో వారు 1000 గోవుల దానం ఇచ్చిన ఫలమును, రత్నకోటి సహస్ర దాన ఫలమును, 10,000 గుర్రములను దానమిచ్చిన ఫలమును, 1000 ఏనుగులను దానము చేసిన పుణ్యమును, 1000 కనకాభరణములు కురుక్షేత్రమునకిచ్చిన ఫలమును, 1,000 కన్యాదాన ఫలమును పొందుదురు. గురువు కొరకు గాని, బ్రాహ్మణోత్తముల కొరకు గాని, యజమానుని కొరకు గాని దేహత్యాగము చేయునంత ఫలమును, అపన్నులకు ఆపద పోగొట్టు ఫలమును, తీర్థయాత్ర చేయువారి పుణ్యమును, సత్యవంతులకు కలుగు పుణ్యమును, పితృ ప్రీతి రకముగా చేయు ధర్మ శ్రాద్ధముచే కలుగు పుణ్యమును, ద్వాదశి తిథి పారాయణము చేయు వారికి కలిగేడు సుఖమును కలుగును. శ్రీకృష్ణ జయంతి నాడు ఉపవాసము చేసి జాగరణము చేయు వారికి ఈ సుఖములు పుణ్యములు కలుగును. ఇది కూడా కాక ధర్మవేత్తలను సత్యవంతులు అయిన అంబరీష, గాధి, శిశుపాల మొదలగు రాజులచే ఈ కృష్ణాష్టమి వ్రతం ఆచరించబడినది. వారు అశేష రాజ్యము పొంది భూమండలము పాలించుచు చివరకు ఈ కృష్ణుని అనుగ్రహము చేత వైకుంఠమును చేరిది. ఇంకా వాలిఖిల్య, వశిష్ఠ, గౌతమ, జమదగ్ని మొదలగు మహర్షులందరూ కృష్ణుని జన్మించిన శ్రావణమాస రోహిణీ నక్షత్రముతో కూడిన కృష్ణపక్ష అష్టమి దినమునందు ఈ వ్రతము ఆచరించిరి. ప్రతి జన్మయందు గల పాపములు చక్రపాణి యొక్క పాదములు అనుగ్రహముచే తొలగిపోవును. ఈ వ్రతము సమస్త కోరికలను ఇచ్చినది. కావున ముకుందుని భక్తితో ఉపవాసముండి పూజించినచో సమస్త దోషములు తొలగి అష్టైశ్వర్యములు ప్రాప్తించి 1,000 జన్మ పుణ్యము సంభవించును. కృష్ణాష్టమి నాడు ఉపవాసముండక భుజించిన పాపములు వచ్చును. ఈ వ్రతమును నిందించినచో అనేక పాపములను పొందుదురు. ఓ నారదా, శ్రీకృష్ణ జయంతి రోజున శ్రీకృష్ణ పూజను ఎవరు ఆచరింతురో వారి విషయమున దేవకీదేవి పుత్రుడై అవతరించిన పురుషోత్తమునితో కూడి సంతోషముతో నుందురు. కావున ప్రతిదినము దేవకీ సహితుడైన హరిని ఆరాధించి మానవులు విష్ణు పదమును పొందుదురు. ఈ జన్మాష్టమి వ్రతము చేయు విప్రోత్తములు అంటే బ్రాహ్మణులు జన్మసిద్ధి పొందుదురు. వాసుదేవ స్మరణ చే రాజు దైవము, అగ్ని, సర్పము, వాయువు, జలము వలన కలుగు భయములు పోవును. పశువులు, ధనము, ధాన్యములు వర్ధిల్లును. ఇహలోకమున కుటుంబ వృద్ధి కలిగి అంతమున మోక్షము కలుగును. శ్రీ విష్ణు పదము పొందుదురు. రోగ దుఃఖ బాధల వలన కలుగు భయము తొలుగును. కలహము, ఉపద్రవము కలలోనైనను కలగవు. మరియు ఇంకొక విశేషము కలదు. ఈ వ్రతము రోహిణీ నక్షత్రము బుధవారముతో కూడుకున్నదైనచో అట్టి సమయమున ఆచరించిన వారికి కులోద్ధరణ అన్నింటా విజయము కలుగును. ఓ నారద, ఇన్ని ఎలా మాతాపితరులు, తల్లిదండ్రి, గురువుల పూజ వలన కలుగు ఫలము కలుగును అని బ్రహ్మదేవుడు పలుకగా నారదుడిట్లు పలికెను. ఓ పితామహ, శ్రీకృష్ణ జయంతి వ్రతము ఎట్లు చేయవలయును? దీని విధానము ఎట్టిది? నాకు ఉపదేశింపుము అనినంతనే చతుర్ముఖుడు ఇలా చెప్పుచుండెను. ఓ నారద, మొదటగా సనత్ కుమారుడు హరిశ్చంద్రునిచే ప్రార్థింపబడిన అతనికి ఈ వ్రతము ఉపదేశించను. ఏ వ్రతమైనను నియమముచే ఆచరింపబడినచో ఫలితము ఉండును. నియమము లేక చేసినచో వ్రతము శ్రేయస్సు కలగదు. కావున భక్తియుక్తుడై శుచిర్భూతుడై ఈ వ్రతము చేయు రోజున ఉపవాసముతో ఉండి మధ్యాహ్న కాలమున భార్యా బిడ్డలతోనూ, స్నేహితులు, బంధువులు మొదలగు వారితోనూ కూడి ఇంటిలోనైనను వైష్ణవ ఆలయములోనైనను
ఆవు పేడతోనైనను నీటితోనైనను స్థలము శుభ్రము చేసి ముగ్గులు వేసి ఒక శుద్ధమైన కుండను తెచ్చి దాని యందు శుద్ధ జలమును పోసి అడుగున బియ్యము పోసి ఒక పీఠముపై ఆ ఘటము అంటే కుండను పెట్టి గంధము పుష్పములు అక్షింతలు మొదలగు వాటిచే అలంకరించి వస్త్రము చుట్టి ఆ కలసము మీద శక్తి కొలది బంగారం చేయబడిన బాలకృష్ణుని ప్రతిమను బొమ్మను పెట్టి శక్తి లేని వారు పంచలోహ ప్రతిమను కూడా పెట్టవచ్చు. యథావిధిగా పూజించవలయును. శాస్త్రోక్తముగా చేయని వారు నరక ప్రాప్తి పొందుదురు. ఏ ధర్మమైనను యథావిధిగా నియమముతో ఆచరింపవలయును. దేవకీ గర్భము నుండి జనకుడైన జనార్దనుడు జన్మించు సమయమున జాత కర్మాదులు అనగా శిశువు జన్మించినంతనే ఆచరించు శుభకర్మలు చేయించున్నట్లుగా భావించి తనకున్న శక్తి కొలది భక్తితో గోవు, భూమి, బంగారం, ధాన్యం, పండ్లు, వస్త్రములు ఇలా ఎవరి శక్తి కొలది వారు దానములు చేసి ఈ క్రింద పురాణ శ్లోకములను పఠించవలెను. అదితే మాతస్త్వం సర్వ పాప ప్రణాశిని అతస్త్వాం పూజయిష్యామి భేతోహం భవ సాగరాత్ పూజితాసి యథా దేవైః ప్రసన్నాత్వం వరాననే పూజితా చయాధా భక్త్యా ప్రసాదం కురు సువ్రతే యయా రాత్రౌ హరిం రత్వా ప్రస్తాత్వం నిర్త్వతింపరాం తామే వని వృత్యతం దేహి సుపుత్రం ధర్మయస్వమే అవతార సహస్రాన్ని కరోతి భగవాన్ హరిః తేషాం చైవతు మహాత్మ్యం కచ్చిజ్ఞానాతి వైభువి దేవ బ్రహ్మ దయోపి స్వరూపం నవిదుస్తవ అతస్త్వాం పూజయిష్యామి మాతురుత్సంగ సంస్థితం వాంఛితం కురు మే తత్ర దుష్కృతం చైవ నాశయ కృపాం కురుష్వమే దేవ సంసారార్తి భయాపహ అను శ్లోకములతో కృష్ణుని ప్రార్థన చేసి అర్ధరాత్రి సమయమున ఆవాహనాది షోడోపచార పూజలు చేసి చంద్రుడు ఉదయించు సమయానికి బయటకు వచ్చి అక్కడ ముగ్గులతో అలంకరింపబడిన భూమి యందు పువ్వులు, పండ్లు, గంధం మొదలగు వాటిని చంద్రుని కొరకు అర్ఘ్యమును శంఖముతో నీటిని తీసుకొని శంఖమనగా శ్రీ మహావిష్ణువు ధరించినది. ఇది సముద్రపు ఒడ్డున కాని పేరు పొందిన దేవాలయ సమీపములందు గాని దొరుకును. శంఖములో కొబ్బరి నీరు తీసుకుని పూజా పాత్రలైన పంచపాత్ర, అర్ఘ్యపాత్ర, ఉద్ధరిణి మొదలగు సామాగ్రిని దగ్గర పెట్టుకుని క్రింద శ్లోకములతో పూజింపవలయును. జాతః కంస వధార్థాయ భూభారోత్తరణాయ చ పాండవానాం హితార్థాయ ధర్మ సంస్థాపనాయ చ కౌరవాణాం వినాశాయ వసుదేవ కులోద్భవ దేవకీ గర్భ సంభూత భక్తా నామ భయప్రద గృహనర్ఘ్యం మయాదత్తం ప్రసీద పురుషోత్తమ అని ఈ శ్లోకములతో శ్రీకృష్ణుని ప్రీతి కలుగు విధముగా అర్ఘ్యము ఇచ్చి ఆ రాత్రి భగవత్ కథలచే ప్రీతి కలిగించి జాగరణ చేసి నైవేద్యము తాంబూలము ఇచ్చి కర్పూర నీరాజనం, గీతము, నృత్యము మొదలగు వాటిచే పూజింపగా జన్మ జన్మలలోని దుఃఖములు, పాపములు అన్నీ తొలగిపోవును. ఇంతే కాక మరునాడు స్నానము, సంధ్యావందనము శుద్ధమైన మనసుతో చేసుకొని అనేక రుచులతో కూడిన పిండి వంటలు, పాయసాన్నములు మొదలైన వాటిచే బ్రాహ్మణ, స్త్రీ, బాలుర, వృద్ధుల, స్నేహితుల, బంధువులనందరినీ తృప్తిపరచవలెను. తాను కూడా భుజించవలెను. ఈ వ్రతమును విధి విధానముగా చేయు వారికి వ్రత మహిమచే దౌర్భాగ్య, వైధవ్య, దుఃఖములు తొలగిపోవును. ఇంతేకాక 28 కోట్ల ఏకాదశులు ఉపవాసమున్న ఫలము కలుగును. ఇంకా ఈ వ్రత మహిమచే వీణా, వేణు, మృదంగము మొదలగు వాద్యములు కలిగి ఉన్న విమానములను ఎక్కి గరుడ వాహనముగా కలవాడైన విష్ణుదేవుని యొక్క సన్నిధికి చేరుదురు. దుష్ట దేశములను
పడగొట్టు రీతిని ఈ శ్రీకృష్ణ జయంతి వ్రతము పాపము తొలగించును. ఈ వ్రతము చేయనిచో ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనము లేదు. ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనము లేదు. కావున నారద, నీవు కూడా ఈ వ్రతమును చేయము. నిజము చెప్పుచుంటిని. మొదటగా హరిశ్చంద్రుడు ఈ వ్రతము చేసి సిద్ధి పొందెను. ఈ వ్రతము ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చున్నది. ఈ వ్రతము ఒక పుస్తకముగా వ్రాయబడి ఎవరి ఇంటిలో ఇది పూజింపబడినో వారికి నారాయణ సాన్నిధ్యము కలుగును. శక్తికి తగిన విధముగా ఈ వ్రతముని చేయవారు అన్ని పాపములు తొలగింపబడి సర్వ వేదములను చదివిన ఫలమును పొంది పరమ పవిత్రమైన పురుషోత్తముని దగ్గరకు చేరుకొందురు. ఈ వ్రతము చేయుట వలన 12,000 స్వర్ణ దాన ఫలము అనగా 1000 బంగారు నాణములు దానం చేసిన ఫలము లభించును. ఇలా ఈ వ్రతము చేసి ప్రతిమా వస్త్రాలంకార భూషణ తాంబూలము దక్షిణాదులతో అనగా శక్తి కొలది బట్టలు ఆభరణములు తాంబూలము దక్షిణ ప్రతిమ అనగా బొమ్మ బంగారము వెండి లేదా మట్టిదైనను బ్రాహ్మణునికి దానం ఇచ్చినచో ఇహలోకమున పుత్ర పౌత్ర ఐశ్వర్య సుఖములన్నీ అనుభవించి చివరకు అనంతుని పాదార విందములను వద్ద చేరుదురు. ఇలా చెప్పిన బ్రహ్మదేవుని మాటలకు నారదుడు ఆనందము పొందిన వాడయ్యను. శ్రీకృష్ణాష్టమి వ్రత కథ సంపూర్ణము. జయ శ్రీరామ్. జయ హనుమాన్. ఓం శ్రీకృష్ణాయ నమః. అదితే దేవ మాతత్వం తబ్ద పాపప్రణాశినే అతత్వాం పూజయిష్యామి భేదోహం భవతాగమాన్ పూజితా యథా దైవ్యై ప్రసన్నాత్వం వదాననే పూజితా తతికితా భక్త్యా ప్రసాదం కురుదుగ్ధతే యయారాత్తౌ హరిం దత్వా ప్రాస్తాత్వం నిర్గతిం పరాం తామేవ నిర్గతం దేహే సుపుత్రం దద్భయత్సమే అవతారత హస్తాని కరోతి భగవాన్ హరిః తేషాం చైవ తు మాహాత్మ్యం కచ్చిత్ జ్ఞానాది వైభువి దేవ బ్రహ్మదయో కేపే స్వరూపం న విదుత్తమాన్ అతత్తాం పూజయిష్యామి మాతురుత్సంగతం తితం వాంఛితం కురు మే తత్తాదృశ్యుతం చైవ నాదయాం రూపాం కురుష్వ మే దేవ సంసారాత్తి భయాపహాం సత్తం తే కృష్ణార్పణమస్తు. జై బోలో శ్రీ కృష్ణ భగవానికి జై. అమ్మ అక్షంతలు పూలు ఆ కలశం మీద వేసి దండం పెట్టుకోండి. దండం పెట్టుకొని కాగేన పాచామరతేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా భగవతో బలేనా భగవతో విద్యేనా భగవాన్ పవిత్రం వాస్తేవం పవిత్రం తత్సాధూ పవిత్రం తత్సాధూదకం పవిత్రం. ఓం తత్సత్ సత్యం దేవార్పణమస్తు సర్వం వసుదేవసుతం దేవం గంధజానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం పతంకాశం హారధూపరచోభితం తత్తకంకణకేతుం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలకజం నిత్యం పూర్ణజన్మనిపాతనం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుభుజం కృష్ణం వందే జగద్గురుం ఉత్పల్లబద్ధపత్రాక్షం నీలజీవోదసన్నిభం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తుతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వందం కుంకుమాంకితభక్షితం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరత్నం వనమాల విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాస్తకమిదం పుణ్యం తాతరుత్తాగిక పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఓం శ్రీకృష్ణాయ నమః. ప్రార్థనాం సమర్పయామి. స్వామివారి దగ్గర ఒక ఫ్లవర్ తీసి తల్ల పెట్టుకోండి అమ్మా.
ఓం రంగరీర్యం మధురిమా గంధపేత పశ్యత శోభాహాంతివత్వేదత్తా జాతా సంపరీతన. అక్షంతలు కొనికి తల మీద వేసుకోండి. రుక్మిణీ సత్యనారాయణ వేద తే వేణుగోపాల స్వా పరిపూర్ణ పాకటాక్షతిరస్తు. పంచామృతం తీసుకోండి మా ప్రసాదం తీసుకుని కూడా తీసుకోండి. ఓంకాలమృత్యుహరణం తత్వ్యాధి వినాశనం సమత్పతితోపశమనం శ్రీకృష్ణపాదోదకం పావనం శుభం. తర్వాత అర్ఘ్యపాత్రలో ఉండే వాటర్ పక్కన కలెక్ట్ చేసుకున్నారు కదా, దాంట్లో ఉండి తీసుకొని కొంచెం తీసుకోండి. కలెక్ట్ చేసుకోండి వాటర్ కొంచెం తీసుకొని సో ఇంట్లో అందరికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వండి. ఒకసారి అందరూ తాంబూలం రెడీ చేసుకోండి అమ్మా. ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి కదా, ఒకసారి పల్లెల్లో పెట్టుకోమ్మా తాంబూలం. తర్వాత 2 పళ్ళు 2 పూలు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని అందరూ సిద్ధం చేసుకొని నారాయణమ్మ ముందుగా గురుగారు. శరీరం హైలైట్ చేద్దాం. ఓకే. మా శరీరమ్మ వాళ్ళ ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం చేసుకున్నారమ్మా, తాంబూలం ఇస్తున్నారమ్మా. ఒకసారి అందరూ తీసుకోండి. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్మ. ఒకసారి చూపించమ్మా. ఓం మంగళీర్యం మధురిమా గంధపేత దీర్ఘతో మంగళ్యా వృద్ధు అరగో దంపత్యోః కుమారకుమార్యాః మాతాపితుః రుక్మిణీ సత్యభామాదపేత వేణుగోపాల స్వామి పరిపూర్ణకటాక్షతిరస్తు. నెక్స్ట్ మా సునీతమ్మ హైలైట్ చేయమ్మా మాట్లాడి. మతదే పద్పతంగాగం హారనోపతోపితం తత్కంకడకీయూతం కృష్ణం వందే జగద్గురం బుద్ధ్యాత్ తత్తైతపతోపతత్యా మిత్తం దేవం మిత్తదే జన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం దేవేమ శరదస్తదీదాః భేద్గతో మంగళ్యా భరతరతు రుక్మిణీ సత్యభామాదపేత వేణుగోపాల స్వామి పరిపూర్ణకటాక్ష సిద్ధిరస్తు. నెక్స్ట్ మా నెక్స్ట్ జ్యోతి గారిని హైలైట్ చేయమ్మా. జ్యోతి గారమ్మా వాళ్ళ పేరు ఒకసారి ఏమో తాములు ఏమో అందరికి. కుటిలానకదం మిక్తం పూర్ణచంద నిభావనం न्तरायाय सर्वस्तोमादिरात्र उत्तममहद्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति. రుక్మిణీ సత్యభామాదపేత వేణుగోపాల స్వామి పరిపూర్ణకటాక్షతిరస్తు तथास्तु. అగో దంపత్యోః కుమారకుమార్యాః మాతాపితుః సత్యభామాదపేత వేణుగోపాల స్వామి పరిపూర్ణకటాక్షతిరస్తు. చాలా సంతోషమ్మా. రమాదేవి గారమ్మా. ఓం మంతారగంధం యక్తం చారుహాతం చతుర్భుజం भावजोडाङ्कं कृष्णं वन्दे जगद्गुरुं. राजावरणोऽधिराजः नक्षत्रानागं च तपचक्पतिक्तः तौ देवेभ्यः कुलतो दीर्घमायुः दीर्घतमङ्गलीपदा कुमारः आरोग्याभिवृद्धिरस्तु सत्बुद्धिप्राप्तिरस्तु आरोग्याभिवृद्धिरस्तु. दम्पत्योः आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु. శ్రీరుక్మిణీ సత్యభామాదపేత వేణుగోపాల స్వామి మా దేశినమ్మ గ్యాలరీ పెట్టేమ్మా. ఒకసారి గ్యాలరీ పెట్టేసి చాలా సంతోషం ఉంది. మనకి ఈరోజు
రెండమ్మా గ్యాలరీ పెట్టామమ్మా. పెట్టాను గురుగారు. నాకెందుకు రాలేదు ఇది? గ్యాలరీ వ్యూ లేదు, స్పీకర్ వ్యూ ఉంది. నో ప్రాబ్లం అమ్మా, నో ప్రాబ్లం. సో మనకు ఈ రోజుమ్మా మనం వ్రతం చేసుకునే దానికి పూర్తిగా అరుణమ్మ, భారతీయమ్మ మనకి మనకు సహాయం చేశారు. సో జూమ్ కాల్ ఓపెన్ చేసి అందరికంటే ముందు వచ్చి మనమందరూ పూజలు చక్కగా చేసుకునేలా చేశారమ్మా. భారతీయమ్మ అది కూడా చదివారు. సో మనం వ్రతం చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో పూర్తిగా వాళ్ళకు కూడా ఆ ఫలితం అందాలి అని చెప్పి భగవంతుని ప్రార్థన చేస్తూ భారతీయానికి అరుణమ్మకి ఇద్దరికి కూడా రుక్మిణి సత్యభామ సమేత ఆ కృష్ణుడి యొక్క పరిపూర్ణ శుభాశిస్తులమ్మా. ఒకసారి అందరినీ ఆశీర్వదిస్తాము. ఒకసారి దండం పెట్టుకోండి. ఓం అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుస్సేవేంద్రియ ప్రతిష్ఠతి. మంగళీ భవాన్ కుమార కుమార్యాః విద్యా ఆయుష్య ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు. మాతాపితుః అనయో దంపత్యోః ఆచందార్కమస్తు. శ్రీ రుక్మిణీ సత్యభామాతమేత వేణుగోపాల స్వామి పరిపూర్ణకటాక్షసిద్ధిరస్తు. పరిపాలయంతాం శుభమస్తు నిత్యం భవంతు. జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సీతారామచంద్ర భగవాన్ की जय. మంచిదమ్మా. ఈరోజు మన పూజా వ్రతం పూర్తయిందమ్మా. సో మామూలుగా మన పూజ అయిన తర్వాత స్వామిని యథాస్థానాన్ని పంపించేస్తాం. సో మేము అది శాస్త్రోక్తంగా చేపించేస్తాం. కొన్ని అక్షంతలు తీసుకుని ఆ కలశం మీద వేయండి. చత్రం సమర్పయామి, చామరం సమర్పయామి, అశ్వారోహణం సమర్పయామి, శతారోహణం సమర్పయామి, చకరోపచార శక్తోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. ఒక హారతి ఇచ్చేయండి మా స్వామి. యజ్ఞేన యజ్ఞమైదం దదేమాః తాని సర్వాణి శతమాన్యాతం దేహనాకం మహిమానస్పచంతే యత్పూర్వే సాధ్యాస్సంతు దేవాః. ఓం నమః. ఉత్తర నీరాజనం సమర్పయామి. జై శంభు జై బోలో శ్రీకృష్ణ భగవాన్ కీ జై. కొన్ని అక్షంతలు తీసుకోండి. ఆవాహిత ఓం శ్రీకృష్ణ నమః సర్వాభ్యో దేవతాభ్యో నమో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. అక్షంతలు తీసి కలశం వేసి కలశాన్ని ముట్టుకోండి అమ్మా. శ్రీకృష్ణానమహాద్రవాభ్యుదేవతాభ్యునమః యథాస్థానం శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. అమ్మా స్వామివారిని యథాస్థానం చేసేసామమ్మా. రేపు పొద్దున్న ఒక హారతి చేసి స్వామివారిని చేంజ్ చేసేయచ్చు. ఆ కలశం కింద ఉండే బియ్యం స్వామివారికి నైవేద్యంగా వాడుకోవచ్చు. మనము అన్నం చేసుకోవచ్చు. మన దాంట్లో ప్రసాదం స్వామివారికి పెట్టి తర్వాత మనం తీసుకోవచ్చు. ఇంకా అక్కడ పూలు అన్ని కూడా తీసి ఇక్కడ బయట బ్యాంక్ యార్డ్లో చెట్టు కింద వేసేయండి. ఆ కలశంలో ఉండే నీళ్లు తులసి మొక్క వేసేయండి, లేదా ఏదైనా చెట్టు పోసేయచ్చు. కొన్ని తీసిన తర్వాత కొన్ని నీళ్లు ప్రోక్షణ చేసుకొని అందరి మీద ప్రోక్షణ చేసి తీసి ఒక చెట్టు కింద వేసి చెట్టు పోసేయండి. తర్వాత పళ్ళు అక్కడ ఉండేటువంటి కూడా అన్ని వాడుకోండి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?
మా రమాదేవమ్మ చెప్పమ్మా. గురుగారు ఇది ఉయ్యాల ఉంది కదా, దాంట్లో ఎప్పుడు వేసి పెట్టుకోవచ్చు స్వామిని? అమ్మా ఇప్పుడు పెట్టేసి ఉయ్యాలు చేసి స్వామిని పడబెట్టాడమ్మా. శైనోత్తం చేసేయచ్చు ఇప్పుడు. ఓకే. పెట్టి శైనోత్తం చేసి స్వామిని పడిపెట్టి తర్వాత పొద్దున్నే అన్ని క్లీన్ చేసి. నెక్స్ట్ ఏమో ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఎవరికి లేదు కాబట్టి మంచిదమ్మా. అందరికీ నువ్వు జయిస్తున్నామండి. సో మళ్ళీ కలుద్దాం. అందరికీ జయిస్తున్నాం.